హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పల్లీ బర్ఫీ అండి. చాలా సింపుల్‌గా మనం ఇంట్లో చేసుకునే స్వీటు. చుట్టాలు వచ్చినప్పుడు కానీ, రిలేటివ్స్‌కి కానీ ఎక్కడికన్నా మనం సర్వ్ చేయాలన్నా, ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఈ విధంగా రెసిపీని మనం ఇంట్లోనే చేసిస్తే సూపర్ అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనకి పల్లీ స్వీట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు ఒక కప్ తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్లి అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత పల్లీలకు ఉన్న పొట్టంతా కూడా తీసేసుకొని బాగా ఉత్త వైట్ పప్పు మాత్రమే ఉంటే బాగుంటుంది. ఈ విధంగా కూడా ఫ్రై చేసుకున్న పల్లీల నుంచి పొట్టును వేరు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో పేస్ట్ చేసేటప్పుడు ఒక 4 స్పూన్లు పంచదార, కొంచెం పాలు, యాలక్కాయ పొడి ఒక పావు స్పూను వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని నెయ్యి ఒక స్పూన్ యాడ్ చేసి ఈ మిశ్రమం అంతా కూడా కొబ్బరి మిశ్రమం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలోనే మనం స్వీట్నెస్, పంచదార అన్నీ యాడ్ చేసాం కదండి, యాలక్కాయ పొడి అదంతా. ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడేటట్టు కలుపుకోవాలంటే 2 కలర్స్ మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కింద కనపడటానికి కొబ్బరి అంతా కూడా కొబ్బరి లౌజ్ లాగా దగ్గరికి అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కబడినాక పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసినవి ఒక హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో ఒక ప్యాకెట్ 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది, కలర్ కూడా వస్తుంది. ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. మరీ స్మూత్గా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ కొబ్బరిని కూడా ఒక రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీల మిశ్రమం అంతా కూడా కొంచెం చేతికి నెయ్యి రాసుకొని పల్లీల మిశ్రమం అంతా కూడా రౌండ్గా మనం చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని మనం ప్రెస్ చేసుకుంటూ కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో డంప్ చేసుకోవాలి. ఎలా అంటే చూడండి, ఇలాగా ఒక కవర్కి కొంచెం నెయ్యి తడి చేసుకొని ఇలా అప్లై చేసుకొని చపాతీ మిశ్రమం లాగా సర్దుకొని దీన్ని ఈ విధంగా వచ్చింది కదండి. మరీ థిక్‌గానే ఉంటుంది, మరీ పలచగా రాదు, ఎందుకంటే బర్ఫీ కాబట్టి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనము కొబ్బరి లౌజ్ అంతా కూడా కొబ్బరి మిశ్రమాన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఒక సన్నగా చుట్టు పెట్టుకొని ఈ పిండి మిశ్రమంలోనే అప్లై చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకోవాలి. రోల్ కింద చుట్టుకున్న తర్వాత ఈ పల్లీల మిశ్రమం చపాతీలా పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి దీన్ని డిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసిన తర్వాత మనం వేసుకున్న కవర్తో పాటు ఈ పల్లీల మిశ్రమం అంతా కూడా ఇలాగా రోల్ చుట్టుకోవాలి. చుట్టుకొని పైన అంతా కూడా ఎడ్జెస్ కవర్ చేసుకొని కట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి ఇదంతా కూడా కొంచెం డ్రై అవుతుంది కదా, ఇప్పుడు మనము కట్స్ కింద కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాకుతో కట్ చేసుకోవచ్చు, లేదా పిజ్జా కట్టర్ అయితే ఇంకా ఈజీగా వస్తుందండి. ఇంకేముంది, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. పల్లీ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చుట్టాలు వచ్చినప్పుడు మనం ఈ విధంగా చేసి పెడితే చక్కగా బయట నుంచి తెచ్చే పని లేకుండా చాలా టేస్టీ రెసిపీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ మై ఛానల్.